హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకొచ్చేసాను. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే టిఫిన్ బీట్రూట్ ఫ్రై అండ్ చపాతీ అనమాట. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. బీట్రూట్ అయితే మా ఇంట్లో అయితే చాలా రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాము. వీక్లీ ట్వైస్ అట్లా ఉంటూనే ఉంటుంది బీట్రూట్ రెసిపీ మా ఇంట్లో. సో కొంచెం మా నాన్నకి బీపీ ఉండడం వల్ల అయితే మేమైతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము. నమ్మండి, బీట్రూట్ వల్ల అయితే చాలా మనకైతే యూజెస్ ఉంటాయి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా నాన్నకే మేము రెగ్యులర్గా జ్యూస్ ఇవ్వడం వల్ల అయితే హై బీపీ ఉన్నది. ఇప్పుడు 5 mgకి వచ్చారు ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్కి అయితే. అంత రెగ్యులర్గా మనం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అయితే చాలా బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట వాళ్ళకి. అండ్ మనకైతే బీట్రూట్ వల్ల అయితే ఫుల్ బాడీ అయితే యాక్టివ్గా ఉంటుంది, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అసలు. అండ్ వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా సో బీట్రూట్లో క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి అనమాట. విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే మనకైతే డైట్లో యూజ్ చేయొచ్చు. అండ్ సలాడ్స్ లాగా అట్లా చేసేసుకొని అయితే తినేయచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వీలుంటే అయితే నెక్స్ట్ నేను సలాడ్ ఎలా చేసి తింటాను అనేది అయితే మీకు చూపించేసేస్తాను. అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది బీట్రూట్ వల్ల అయితే. దాని లోపల విటమిన్ సి, మినరల్స్ చాలా ఉంటాయి అనమాట. మన బాడీ అయితే యాక్టివ్గా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా మనం జ్యూస్ అలా ఇచ్చేసి అయితే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా, బాడీ యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా మస్తు రిజల్ట్ ఉంటుంది. అండ్ ఉమెన్స్కి కూడా చాలా మంచిది అనమాట. ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట బీట్రూట్లో. అండ్ రక్తహీనతను కూడా చాలా తగ్గించేసేస్తుంది. అండ్ బీట్రూట్లో అయితే మేము మా అమ్మ ఫ్రై చేసేసింది, దానిలో ఎల్లిపాయ అలా వేసేసింది. ఎందుకంటే ఇది వర్షాకాలంగా సీజన్స్కి సంబంధించినవి, మనకు దగ్గు, సర్ది, ఫీవర్స్ ఇప్పుడు ఇవే నడుస్తుంది కదా. సో అలాంటివి కాకుండా అనమాట, బాడీకి ఇమ్యూనిటీ రావడానికి అని చెప్పేసి మనమైతే ఎల్లిపాయ అయితే డైరెక్ట్ అయితే తినలేం కదా. సో మా అమ్మ అయితే ఇలా దీనిలో కర్రీలో వేసేసింది. సో మనం అట్లా తినేస్తాం కదా, టేస్ట్ కూడా అంత మనకేం తెలియదు, పచ్చిగా అయితే తినలేము. సో దీనివల్ల కూడా మనకైతే సీజన్కి సంబంధించినవి అయితే కొంచెం వైరల్ ఫీవర్స్, కోల్డ్స్ అలాంటివి రాకుండా ఉంటుంది. హెల్త్కి చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఈ ట్రిక్ యూజ్ చేసేసింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ హెల్త్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ ఫ్రై అండ్ చపాతీ ఫుల్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అసలు, టేస్ట్ అయితే ఇచ్చి పడేస్తుంది. అండ్ మీరు కూడా ఒకసారి అయితే బీట్రూట్ని అయితే జ్యూస్ ఇట్లా ఫ్రై లాగా అయితే ట్రై చేయండి, మస్తు రిజల్ట్ ఉంటుంది. మా ఇంట్లోనే నేను ఎక్స్పెరిమెంట్ చేసి మా రిజల్ట్ రావడం వలన అయితే ఇట్లా చెప్పేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే అయితే లైక్